పోలీస్ స్టేషన్ లో విచారణకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకి హాజరు కావాలని వర్మకి రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని రామ్ గోపాల్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. వ్యూహం సినిమా ప్రమోషన్ లో నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి కించపరిచారని వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. ఇక ఫిబ్రవరిలో ఒకసారి విచారణకు వర్మ హాజరయ్యారు. రైట్, ఈ రోజు మరి విచారణకి హాజరవుతారా? గతంలో చూసాం విచారణకి హాజరవ్వమన్నప్పుడు ఎన్ని దఫాలుగా ఆయన తప్పించుకున్నారు, విచారణకి హాజరు కాలేదు అనేది. మరి ఈ రోజైనా విచారణకి హాజరవుతారా అనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుధాకర్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ సుధాకర్. ఈరోజు వర్మ విచారణకి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం, గతంలో ఆర్జీవీకి సంబంధించి పోలీసులు విచారణకి రమ్మన్నప్పుడు ఆయన షూటింగ్స్ లో బిజీగా ఉన్నా అని చెప్పారు. అప్పుడు ఏపీ పోలీసులు హైదరాబాద్ వరకు రావడం, ఆయన ఇంటికి చేరుకోవడం, రావాలని చెప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన చేసిన కామెంట్స్, నేను ఇంట్లోనే ఉన్నాను, వారు వచ్చి బయట వెతికితే ఎక్కడ కనిపిస్తాను అని చెప్పి ఆర్జీవీ చేసిన స్టేట్మెంట్స్, ఇవన్నీ మనం చూసాం గతంలో. మరి ఈ రోజు విచారణకి హాజరు అవుతారా? ఏదైతే రూరల్ సిఐ శ్రీకాంత్ అయితే విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. యాక్చువల్ అయితే విచారణకి హాజరు కావాలి. గతంలో ఏదైతే వ్యూహం అని చెప్పి సినిమా తీశారో ఆనాటి అధికార పార్టీకి సపోర్టివ్గా, దాంట్లో చంద్రబాబును కావచ్చు, లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, లేదంటే ఆ పాత్రలకి డూబులు పెట్టు మార్ఫింగ్ చేసి కించపరిచారనే ఒక అంశం మీద వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.